హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి అంశంలో తమ మార్పును చూపిస్తున్నారు. అన్ని శాఖల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టెంపుల్ టూరిజం విషయాన్ని కూడా సీరియస్గా తీసుకున్నారు. ఇక ఇటీవలే టాలీవుడ్ ప్రముఖులతో జరిగిన భేటీలో కూడా రేవంత్ రెడ్డి టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ చేయాలని స్పష్టంగా చెప్పారు. దీనికి సినీ ప్రముఖులు కూడా ఓకే చెప్పారు. తమ సినిమాలలో తెలంగాణ దేవాలయాలను ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఇదే టైంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ప్రముఖ దేవాలయాలు ఉన్న నేపథ్యంలో వాటిని అభివృద్ధి చేసేందుకు, అలాగే వాటిని విశిష్ట ప్రచారం కల్పించేందుకు ఒక సలహాదారుని కూడా నియమించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుని తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా నియమించుకోనుంది. ఆయనకు కేబినెట్ హోదా కల్పించి దేవాదాయ శాఖ అభివృద్ధికి ఆయన సహకారం తీసుకోనున్నారు. ఇందుకు గరికపాటి కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లుగా సమాచారం. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయిన రేవంత్ రెడ్డి ఆయనకున్న సమర్థతను గుర్తించి సలహాదారుగా నియమించుకోవడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ హోదా కల్పించింది. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఆయన కృషి చేయనున్నారు. ఇప్పటికే ఆయనకు 2-3 బాధ్యతలను అదనంగా కూడా అప్పగించారు. పుస్తకాలను ప్రచురించి వాటిని ఏపీ ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్ స్కూళ్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఇక గరికపాటి నరసింహారావు కూడా ప్రతిభావంతుడు కావడంతో, అలాగే విద్యావేత్త కూడా కావడంతో ఆయన ఈ విషయంలో రేవంత్ రెడ్డి చాలా సానుకూలంగా ఉన్నారు. గరికపాటి నరసింహారావుకి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే దీని వెనుక మరో కారణం కూడా ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడే క్రమంలో దేవాలయాలను కాస్త ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. గతంలో కేసీఆర్ కూడా చాలా దేవాలయాలకు అభివృద్ధి నిధులు కేటాయించారు. అందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. హిందూ ఓటు బ్యాంకు దూరం కాకుండా రేవంత్ రెడ్డి కాస్త జాగ్రత్త పడుతున్నారు. గరికపాటితో పాటు మరో కీలక వ్యక్తికి కూడా సలహాదారుగా నియమించుకునేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. కేబినెట్ కూడా ఇందుకు ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.